మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఇంకా దీని మీద ఒక అనాలిసిస్ మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద వైసీపీకి ఇంత ఘోరమైనటువంటి పరాజయం ఎదురవుతుంది అని మీరు అంచనా వేయడానికి వైసీపీలో ఉన్నటువంటి బలమైన ఫెయిల్యూర్స్ ఏంటి? ఆ పార్టీకి సంబంధించి ఏ అంశాలు ఘోరంగా దెబ్బతీస్తున్నాయని మీరు ఫీల్ అవుతున్నారు? అంటే ఒక 35% ఓట్ బ్యాంకింగ్ పడిపోయింది అనుకోండి సార్. ఇది దగ్గరగా ఒక 60 వెళ్ళిపోతుంది అనుకోండి ఉరామరిగా. అంటే మీకు హ్యూజ్ డిఫరెన్స్ ఒక దాదాపుగా 15-20% ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ ఎడ్జ్‌లు ఇంకొక 5% అంటే 10 నుంచి లాస్ట్ టైం 10% కదా సార్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్. 10% డిఫరెన్స్‌లో టీడీపీకి ఎక్కడికి వెళ్ళిందండి? 23కి వెళ్ళిపోయింది. మరి 15%కి వెళ్తే ఇంకొక 5 పెరిగాయి. మీరు చెప్పే ఫ్యాక్టర్ ప్రకారం చూస్తే 120, 130 సీట్లతో అధికారంలో ఉన్న పార్టీ 23 పడిపోయింది. అంతే కదా సార్. అదే అదే పాజిబిలిటీ. అప్పుడు కూడా 151 కాన్ఫిడెంట్‌గా చెప్పాం. ఇదే సుమన్ టీవీలో కూర్చొని ఇక్కడే కూర్చొని మనం కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగాం అప్పుడు. ఇదే బ్రాండింగ్‌ని మనం సో ఇదే బ్రాండింగ్‌ని తీసుకొని మనకు అన్నం పెట్టిన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం. అంటే బ్రాండింగ్ తీసుకొచ్చింది కాబట్టి ఓవరాల్ నాకు తీసుకొచ్చింది సుమన్ టీవీకి ఇద్దరికైనా ఎవరికైనా కానీ. సో ఇప్పుడు ఇక్కడే కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఆబ్వియస్‌గా ఇంత రెస్పెక్ట్ వస్తుంది. ఆ నెంబర్ మార్చడం అనేది అంతే. దానికి పొరపాటు జరిగిందనుకో నిజంగానే పూర్తిగా ఈస్ట్ వెస్ట్ అయితే అప్పుడు నేను నిజంగా సారీ చెప్పి నేను దీన్ని పనికిరానని చెప్పుకొని వెళ్తాను. అంటే ఒకటే డౌట్, మీరు 25 అన్న తర్వాత కడపలో వైసీపీ గెలవదా? రాజంపేటలో వైసీపీ గెలవదా? కడప, రాజంపేట, అరకు స్టిల్ నేను టైట్ ఫైటే చెప్తున్నాను సార్. మీకు కాకపోతే లోపల మాకు నియోజకవర్గాలు చూసినప్పుడు ఏ 4 నియోజకవర్గాలు కాన్ఫిడెంట్‌గా గెలుస్తుందని మాకు కనపట్లేదు ఇక్కడ. 4 నియోజకవర్గాలు కనపడినప్పుడు ఏంటంటే ఆబ్వియస్‌గా అది వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీ వైపు మళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఎక్సెప్షన్ కేసులో క్రాస్ ఓటింగ్ పడింది అనుకోండి కంప్లీట్‌గా. మేము అనుకున్న ఈ 3 నియోజకవర్గాలు 2 తప్పి 23కి కూడా రావచ్చు. ఆశ్చర్యపోనక్కర్లేదు. బట్ ఎక్కడో ఆ క్రాస్ ఓటింగ్‌ని ఏ సర్వే కంపెనీ అసెస్ చేయలేదు సార్ ఓవరాల్‌గా. బట్ వేవ్ అనుగుణంగా లేకపోతే ఈ విధంగా మనకు ఈ 15% అసెంబ్లీ సీట్‌లో డిఫరెన్స్ వస్తుంది కాబట్టి దానికి గుణంగా అంచనా వేసుకొని క్రాస్ ఓటింగ్‌లో మనకు వీలున్నంత వరకు వెరిఫై చేసి ఇప్పుడు కడప పార్లమెంట్ తీసుకున్నాం. 7 నియోజకవర్గాల్లో అసెంబ్లీ వరకు తీసుకున్నా కానీ పార్లమెంట్‌కి ఒక 10% తగ్గుతుంది. వీళ్ళకి వేసిన వాళ్ళు పార్లమెంట్‌కి వేయట్లేదు. ఆల్రెడీ 35% ఓట్ బ్యాంకింగ్ వీళ్ళకి పడుతుంది అనిపిస్తుంది. ఇంకో 10% యాడ్ అవుతుంది. ఈ క్రాస్ ఓటింగ్ వెరిఫై చేసానికి లోకల్‌గా అసెంబ్లీలో ఉన్నటువంటి ఇంకో విలేజ్‌లకు మనం వెరిఫై చేసినప్పుడు ఈ క్రాస్ ఓటింగ్ పడిన మాట వాస్తవం తెలుస్తుంది. కానీ పాసిబిలిటీ ఉండొచ్చు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనం 2019 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. విజయవాడ లోక్సభ పరిధిలో విజయవాడ లోక్సభ పార్లమెంటు టీడీపీ గెలిచింది. మేబీ ఒక 8,000 మార్జిన్తో టీడీపీ క్యాండిడేట్ గెలిచారు. కానీ ఆ పరిధిలో ఉన్నటువంటి 7 లోక్సభ స్థానాల్లో 6 వైసీపీ గెలిచింది. అందుకే చిత్తూరు పార్లమెంట్ తీసుకోండి సార్. ఆయన ఒక చంద్రబాబు గారి మెజార్టీ మీద పార్లమెంట్ కొట్టిన చాలా సందర్భాలు ఉన్నాయి. అలాంటివి ఉన్నాయి చాలా లేదు. కానీ అంత ఎడ్జ్లు ఉండి ఒక పార్లమెంట్ మీద కొట్టి అంత ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉండేది కడప పార్లమెంట్ మొత్తం మీద ఒకటి చెప్పండి. 20,000 పైన మెజారిటీతో కడప పార్లమెంట్లో ఒక సీట్ చెప్పండి. అంటే ఒక్కటి కూడా గెలవదంటారా? కాదు సార్, నేను చెప్పేది 20 ఒక 3-4 నేను 4 ఓడిపోతున్నాను సార్. 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఓడిపోతున్నాను. మీరు దాన్ని కవర్ చేయాలంటే లేదు ఇది కవర్ చేయాలంటే ఒక పార్లమెంట్ ఒక దాంట్లో ఒక నియోజకవర్గం చెప్పండి. మోర్ దాన్ 20,000 ఓట్ బ్యాంకింగ్ వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పండి. ఎక్కడ రాదా? జమ్మలమడుగు కానీ, మైదుకూరు కానీ, కమలాపురం కానీ ఇవేవి 20,000 పైన మెజారిటీ. 20,000 పైన మెజారిటీ. సో 3 సీట్లు గెలిస్తే అని ఇచ్చారు మీరే. కడప పార్లమెంట్ పరిధిలో ఉమ్మడి కడప జిల్లాలో 3 సీట్లు గెలిస్తే అని చెప్పని ఇచ్చారు. సో ఇవి ప్లస్ చేసేటువంటి అవకాశం ఉండదంటారా? అవి ఎడ్జ్లో ఉన్నాయి సార్, తక్కువలో ఉన్నాయి. అవి కూడా స్వల్ప మార్జిన్లో ఉన్నాయి. ఇంకోటి వైసీపీకి సంబంధించి ప్రభుత్వ పాలసీల మేనిఫెస్టోనా ఏది ప్రజల్లో అంత వ్యతిరేకత తీసుకొచ్చింది అనుకుంటారు మీ లెక్క ప్రకారం? సార్ కోర్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యిందండి జనాలు. ఇంత క్లీన్ స్వీప్ అయిపోద్దా వైఎస్ఆర్సీ? ఇక్కడ క్లీన్ స్వీప్ కాలేదు వైఎస్ఆర్సీపీ. ఆబ్వియస్లీగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ 35%, 38% ఉంది. అది ఉంది ఇంకా అక్కడే. నెక్స్ట్ ఇంకో 15% యాడ్ అయ్యొచ్చు. దీనికే ఉంది. మధ్యలో ఒక 15-20% షిఫ్ట్ అవుతుంది. దానికి కారణాలు చెప్పుకుంటే 1 by 1 ఇంతకుముందు మనం చాలాసార్లు ప్రీపోల్లో డిస్కస్ చేసాం. ఇదే ఫ్యాక్టరు, రోడ్లు, లిక్కరు, లేకపోతే ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే అమరావతి ఇష్యూ, లేకపోతే మీరు ఇక్కడ వైజాగ్లో క్యాపిటల్ని ఓన్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు, లేకపోతే కడపలో ఉన్నటువంటి ఇష్యూ జరిగింది. ఇవన్నీ ఓవరాల్గా స్టేట్ ప్యాటర్న్లో ఎఫెక్ట్ ఇచ్చాయి. అలాగే మీరు అసెంబ్లీలో సీట్ సెలక్షన్స్ చాలామంది పార్లమెంట్లో స్ట్రాంగ్ క్యాండిడేట్ మీరు వదులుకొని అవతల వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడం, అవతల సైడ్ కూటమి కట్టడం మెయిన్ ప్రధానంగా. అట్ ది సేమ్ టైం మీరు ఎమోషనల్గా ప్రజలతో దూరంగా ఉండి కనెక్టెడ్ కాకపోవడం. ఎమోషనల్గా కనెక్ట్ ఉన్నప్పుడు మీరు ఏదైనా తప్పులు చేసినా అది కవర్ చేస్తుంటుంది. అలాగే మీరు కోవిడ్ని ఇంత 2 years చాలా ఇబ్బంది పడింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. కోవిడ్ని ఎక్కడ అడ్వర్టైజ్ చేసుకోవాలి? మీరు కోవిడ్ సంగతి ఎక్కడైనా 2 years ఇబ్బంది పడ్డామని ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్లో ఉందా? కోవిడ్లో కూడా మేము సమర్థంగా చేయగలిగారు అనుకుందాం సార్. దాన్ని మీరు ఎక్కడ ఎలక్షన్స్ ఇంజనీరింగ్లో 2 years పాటు ఎవరయ్యా మీరు నిలబడింది అన్న ఎమోషన్ ఎక్కడ తీసుకెళ్లారు? ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద డిపెండెంట్ వెళ్ళారు. ఓకే.
సో అంటే ఓన్లీ వెల్ఫేర్ ఇప్పుడు గురించి చెప్పారు కాబట్టి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది లాస్ట్ టైం తో పోలిస్తే అంతే వైఎస్ఆర్సీపీకి అంతే. ఈసారి అంటారా మీరు? అది ఒక్క పాయింట్ కదా సార్, ఎన్ని జోడిస్తే ఆబ్వియస్గా ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేద్దామా వద్దనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మటుకు గెలవాలి సార్ అనుకున్న వాళ్ళే సెక్షన్ పెరిగిపోయింది. దాన్ని బట్టి మీరు ఆ ఓట్ బ్యాంక్ ఎంత పెరిగిందో మీరు మిథున్ రెడ్డి గారు ఆబ్వియస్గా గోదావరిలో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ మీ నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో అంటే దీనివల్లనే కడప, రాజంపేట ఇవి కూడా ఓడిపోతాయి. అంతే కదా సార్, ఇప్పుడు ఎంతో కొంత సెక్షన్ కులపరంగా కావచ్చు, అభిమానులు కావచ్చు, మీకు ఈఎన్ నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గంలో ఉన్నారు, మీరు మిథున్ రెడ్డి గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఇక్కడ లేరని కాదు, మీరు టార్గెటెడ్ పవన్ కళ్యాణ్. సో మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు ఓకే. ఎంతో కొంత శాతం. కానీ జనసేన పార్టీకి మీకు అక్కడ ఏమో సీట్లు కూడా లేవు కదా, రాయలసీమలో 2 సీట్లు జనసేన పార్టీ అంటే గెలుస్తుంది. బలిజ కమ్యూనిటీ ఉన్న ఊర్లు ఉంటాయి సార్, దాంట్లో 10 5 ఉన్నారు అనుకోండి. నేను కమ్యూనిటీ పరంగా మాట్లాడదాం, పచ్చిగా అక్కడ కిందకు వచ్చి మాట్లాడదాం. సో కమ్యూనిటీ వాళ్ళంతా నువ్వు కమ్యూనిటీ లీడర్ని అక్కడ నువ్వు టార్గెట్ చేస్తున్నప్పుడు ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇంకో 20 మంది కన్విన్స్ చేసేదానికి ట్రై చేస్తారు కదా. ఓకే. సో అవి కలిసి వచ్చినాయి అంటారా? అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు ఎడ్జ్లు తీసుకున్నానికి. కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఫుల్ వ్యతిరేకంగా ఉండే క్యాండిడేట్ అవైలబిలిటీ లేరు, ఇంతకుముందు మధ్యలో గ్యాప్ వచ్చింది. అట్ ది సేమ్ టైం సీఎం క్యాడర్ పర్సనే కదా, సో ఆయనకి ఎడ్జ్ ఉండే ఆ స్టేచర్ అక్కడ ఆ స్టేచర్ కలిసి వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.